అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో మొన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత సూర్యాపేట మాజీ మంత్రివర్యులు అండ్ సూర్యాపేట ప్రస్తుత ఎమ్మెల్యే గుంటగల్ల జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో సస్పెండ్ చేసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు బీఆర్ఎస్ పార్టీ చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నిన్న తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు గుంటగల్ల జగదీష్ రెడ్డి గారి మీద ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు సూర్యాపేటలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారికి అనుకూలంగా బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా అండ్ పటేల్ రమేష్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ నాయకుల్ని అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్కారం. సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దళిత స్పీకర్ మీద ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రానికి మంత్రి పదవి చేసిన జగదీష్ రెడ్డి గారు ఒక దళిత స్పీకర్ ని ఇట్లా అనడం కరెక్ట్ కాదు, దళితులను అవమానించడం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కొత్త ఏం కాదు అని అంటున్నారు. స్పీకర్ అనే పదవి రాజ్యాంగబద్ధమైనది. మొట్టమొదటిగా దానికి దళిత వర్డ్ వాడటమే కరెక్ట్ కాదు. ఎందుకంటే దళితులను నిజంగా ఆదరించింది, ఎక్కువ గౌరవం ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ. మరి అవమానించిన పార్టీ ఏదో కూడా తెలుసు. ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ ని దగ్గరుండి ఓడగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా లోకల్ గా చూసుకుంటే కూడా ఇక్కడ ఎంతమంది సూర్యాపేటలో దళిత ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకు తెలియకుండా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని ఇబ్బందులు గురి చేసి వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మన పక్క నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకు తెలియకుండా పనులు చేస్తారు, ఆ ఎమ్మెల్యేకు తెలియకుండా మండల పార్టీ వేస్తారు, ఆ ఎమ్మెల్యేకు తెలియకుండా మార్కెట్ కమిటీలు వేస్తారు. అంటే దళితులకు గౌరవం ఇచ్చింది ఎవరు అనేది మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి పటేల్ రమేష్ రెడ్డి గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో పటేల్ రమేష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే జగదీష్ రెడ్డి గారు అధికారం కోల్పోయి, అంటే అధికారం పోయింది, అధికారం నుండి 1000 కోట్లు సంపాదించిన అలవాటుకి ఇప్పుడు 1000 కోట్లు సంపాదించుకోలేకపోతున్నా, అందుకనే జగదీష్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కి కాంగ్రెస్ పార్టీ పెట్టిన పేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి చూస్తా ఉన్నాం. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ మభ్య చేస్తూ పాలన చేస్తా ఉన్నాడు. మరి ఈ సమస్యల మీద మాట్లాడదామని జగదీష్ రెడ్డి గారు అనుకుంటే మరి దీన్ని 1000 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు తీసుకొచ్చిండు. దేనికి తీసుకొచ్చిండు 1000 కోట్లు? జిల్లా అభివృద్ధికి, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి తీసుకొచ్చిండు. మీ ముఖానికి 14 నెలలు 15 నెలలు అవుతుంది సూర్యాపేటకు ₹1 తీసుకొచ్చిరా? మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో అదే విధంగా జగదీష్ రెడ్డి గారు మదం ఎక్కి బలపెక్కి మాట్లాడుతున్నారు. సో 1000 కోట్లు సంపాదించిన అలవాటు పడి ఇలా మాట్లాడుతుండ్రు. అదే విధంగా అసలు జగదీష్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ లేదు, ఏదో చావు తప్పి కళ్ళు లొంటలు పోయే విధంగా ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా 30% ఓటు కంటే ఎక్కువ రాలేదు. వాళ్ళీళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో జగదీష్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలుస్తుండే తప్ప ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదు. దమ్ము ధైర్యం ఉన్న మొగోడైతే జగదీష్ రెడ్డి గారు ఇప్పుడు రాజీనామా చేసి దమ్ముంటే ఎదుర్కొందాం అని చెప్పి సవాల్ ఇస్తున్నారు పటేల్ రమేష్ రెడ్డి గారు. మొట్టమొదటిగా మీకు చెప్పేది ఏంటంటే విత్తనం మంచిదైతే చెట్టు మంచిదైతే మంచి కాయలు కాస్తుంది. అక్కడ ఈయన గురువు రేవంత్ రెడ్డి గారి ఏ భాష? వల్గర్ భాష. మరి గురువు ఎట్లా ఉన్నాడో శిష్యులు కూడా అట్లే తయారయ్యారు. మొగోడైతే ఇవన్నీ స్ట్రెచ్చరు మార్చుడికి పంపుతాం, ఇవన్నీ లల్ల మాటలు లల్ల ముచ్చట్లు మానుకోరి. ఎందుకంటే ప్రజల ఆదరణ ఉంది కాబట్టి జగదీష్ రెడ్డి గారు 3 సార్లు గెలిచిర్రు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గాలి వీచినా కూడా జగదీష్ రెడ్డి గారు గెలిచిర్రు. మరి దమ్ముంటే రాజీనామా చేయి మళ్ళా వస్తా అంటున్నారు కదా. దమ్ముంటే మీ రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పు. దమ్ముంటే మోడైతే రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పు. ఇప్పుడు ఎన్నికలకు పోదాం, ఎవరు గెలుస్తున్నారు మీ దాని కూడా చెప్తా ఉన్నాం. ఈ దమ్ము ధైర్యం లేకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవట్లేరు మీ ముఖానికి. సర్పంచ్ ఎన్నికలు అయిపోయి దాదాపు సంవత్సరం గడిచింది. ఈ సర్పంచ్ ఎలక్షన్ లో కర్రవాసి కాల్చి పెడతారేమో అని చెప్పేసి భయంతో మీరు ఎలక్షన్లకు పోట్లేరు. నువ్వు మా జగదీష్ రెడ్డి గారిని దమ్ముంటే రాజీనామా చేయాలని చెప్పి చాలా చేసాడు. ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకో. దమ్ముంటే మొగోడైతే ప్రభుత్వాన్ని మొత్తం రద్దు చేయమని చెప్పి ఇప్పుడు ఎలక్షన్లకు పోదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో జగదీష్ రెడ్డి గారు 1000 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు బయటికి తీసి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి పటేల్ రమేష్ రెడ్డి గారు అంటున్నారు.
పిచ్చోడు రేవంత్ రెడ్డి అట్నే మాట్లాడతాడు, ఇక్కడ అట్నే మాట్లాడతారు. జగదీష్ రెడ్డి గారు ఎంత నికార్సైన మనిషి మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నల్లగొండ జిల్లా ప్రజలకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మా జిల్లా మంత్రి గారే, మా మంత్రిగా విద్యాశాఖ మీద చర్చ వచ్చినప్పుడే మా మంత్రి గారే స్వయంగా న్యాయ విచారణ చేయండి అని బహిరంగ కోరిండు అసెంబ్లీ వేదికగా. అంత దమ్ము ధైర్యం ఉన్న మొగుడు ఎవరో చెప్పి ఇదే రేవంత్ రెడ్డి మీద న్యాయ విచారణ కోరుతాడా? పూటలు బ్యాగులు మోసినోడు వీడు అడుగుతాడా? ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఎదుటోళ్ళ మీద చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తే అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నా. సో అన్న, ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన కాంచి జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన కాంచి మీరు ఒక ధర్నాలు నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ సస్పెన్షన్ ఎత్తేసేంత వరకు కూడా మీరు ఈ ధర్నా నిర్వహిస్తారా? ఈ రోజుతోనే కంప్లీట్ చేయబోతున్నారా? మేము ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. వీళ్ళు 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసపెట్టి గవర్నర్ ప్రసంగంలో అన్ని కూడా అబద్ధాలు రాసి పెట్టిరు. మరి ఆ అబద్ధాలన్నింటినీ వెలికితీస్తానికి మా శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో మాట్లాడే సమయంలో వారిని మాట్లాడనివ్వకుండా గోల చేసి ఈలలు వేసి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారు మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎట్టుపోతాయి అనేది ప్రజలకు తెలుస్తుంది. ఎండిపోయిన పొలాల గురించి తెలుస్తుంది, నీళ్లు రాని పరిస్థితి తెలుస్తుంది, స్కూటీల పరిస్థితి తెలుస్తుంది, మహాలక్ష్మి పరిస్థితి తెలుస్తుంది. వీటన్నిటికి భయపడే జగదీష్ రెడ్డి గారు మాట్లాడితే మా బట్టలు అంగీలు బర్బాతలు నిలబడతాడని వాళ్ళకి తెలుసు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో జగదీష్ రెడ్డి గారు సభలో ఉండొద్దు, సభలో ఉంటే మా ఒళ్ళు అవుతుందని వాళ్ళకి తెలుసు. అందుకని సస్పెండ్ చేసారు. సస్పెండ్ ఎత్తివేసేదాకా పోరాటం చేస్తాం. సస్పెండ్ ఎత్తివేయకపోయినా అసెంబ్లీలో సస్పెండ్ చేసినంత మాత్రాన మా మంత్రి గారు ప్రజలతోటే ఉంటాడు, ప్రజా ఉద్యమాల్లో ఉంటాడు. ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మేమంతా మా జగదీష్ రెడ్డి గారు వెంట ఉంటాం. మేమే కాదు, మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగదీష్ రెడ్డి గారు వెంట ఉంటారని చెప్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గంలో సో జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ ఎత్తేసేంత వరకు కూడా సో బీఆర్ఎస్ నాయకులు అండ్ జగదీష్ రెడ్డి గారి అభిమానులు, జగదీష్ రెడ్డి గారి యొక్క కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ యొక్క ధర్నాలు నిరసనలు మాత్రం ఆపే సమస్య లేదు. ఖచ్చితంగా జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీకి తీసుకోవాలి. జగదీష్ రెడ్డి గారి గొంతుని నొక్కడం అనేది కరెక్ట్ కాదు. సో బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీలకు బీసీ మైనార్టీలకు గౌరవించే పార్టీ అని చెప్పేసి ఈరోజు సూర్యాపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ గారు చెప్పడం జరిగింది. నేను మీ సైదే మామిడి, ఎస్ మైక్ ఛానల్.